జనరల్‌గా కరోనా ముందు వరకు పరిస్థితులు వేరు. మనకు జలుబైనా, కొంచెం గొంతు నొప్పొచ్చినా, దగ్గొచ్చినా, జస్ట్ ఫ్లూ వల్ల వచ్చింది అని అనుకునేవాళ్ళం. దానికి తగ్గ మెడిసిన్ తీసుకునేవాళ్ళం. సెట్ అయిపోయేది. బట్ కరోనా వచ్చిన తర్వాత మనకి ఇలాంటి సింప్టమ్స్ ఏం కనిపించినా కూడా ఫస్ట్ కరోనా అనే భయం అయితే మనలోనే ఉంటది. సో, ఆ భయమే ఇప్పుడు ఏపీలో నిజమైందనమాట. ఆల్మోస్ట్ ఒక 13 మెంబర్స్ వరకి కరోనా వచ్చింది. ఏపీ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందనమాట. టెస్టులు చేపించుకున్న తర్వాత కరోనా పాజిటివ్ అని వచ్చిందని చెప్పి. సో, మనం మేలుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కరోనా అనేది ఎంత విధ్వంసం సృష్టించింది దేశం మొత్తం పైన మనకు తెలుసు. ప్రపంచం మొత్తం పైన ఎలా ఎఫెక్ట్ అయింది అనేది మనకు తెలుసు. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో కరోనా వచ్చింది. తర్వాత మన రాష్ట్రానికి కూడా రావచ్చు. ఇలాంటివన్నీ మధ్య మధ్యలో కొన్ని కేసెస్ ఉన్నాయని చెప్తున్నారు. అవి అక్కడికే సాల్వ్ అయిపోతున్నాయి. అలా అయిపోతే ఇది కూడా బెటరే. బట్ కాకపోతేనే ప్రాబ్లం అనమాట. సో, ఎందుకైనా మంచిది ముందే ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బెటర్. కాబట్టి కరోనా టైంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ అయితే తీసుకున్నాం, లైక్ మాస్క్ పెట్టుకోవడం, ఎక్కువ రద్దీగా ఉన్న ప్లేసెస్లో తిరగకుండా ఉండడం, చిన్నపిల్లల్ని, ప్రెగ్నెన్సీ వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాం, అలాంటివన్నీ కొంచెం మనకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది. సో, ఇప్పుడు కూడా ఇంకా కొంచెం బెటర్‌గా ఇన్ని రోజులు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్‌గా ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అనేదైతే నా ఒపీనియన్. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి.